సైబర్ నేరగాళ్ల నేరాల చిట్టా చూస్తే గుండె చిక్కబట్టుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో జనం డబ్బుని స్వాహా చేస్తున్న సైబర్ నేరగాళ్లు గంటకి 8.54 లక్షలు దోచేసుకుంటున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అక్షరాల 751.40 కోట్లు కొల్లగొట్టినట్టు తేలింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఓటీపీ, ఆన్లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, ఈ కేవైసీ లాంటి రకరకాల మోసాలతో జనాన్ని దోచేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ ఏడాది రాష్ట్రంలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ లెక్కలు బయటపడ్డాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ పోర్టల్ కు ఏపీ నుంచి 57,673 ఫిర్యాదులు అందాయి. అందులో బాధితులు రోజుకి సగటున 2.05 కోట్లు పోగొట్టుకున్నట్టు వెల్లడైంది. ఎన్సీఆర్పీకి అందిన ఫిర్యాదుల్లో ఒకే తరహాలో ఉన్న వాటన్నింటినీ వర్గీకరించిన పోలీసులు 1.771 కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది మొత్తంలో జరిగిన నేరాల్లో సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి 751.40 కోట్లు కొట్టేస్తే అందులో 2.21 కోట్లు మాత్రమే అధికారులు తిరిగి రాబట్టగలిగారు. అంటే బాధితులు పోగొట్టుకున్న డబ్బులు కనీసం 1% కూడా రికవరీ కాకపోవడం విచారకరం. మరో 89 కోట్లు నేరగాళ్ల పరం కాకుండా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయగలిగారు పోలీసులు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అలానే అవేర్నెస్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.